హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుప్రభ టీవీ. 'వారణాసి' సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇప్పటికి మనకి 2 గెటప్‌లో మహేష్ బాబు కనిపించబోతున్నారనేది తెలిసిన విషయమే. అయితే ఇది కాకుండా మరో 3 గెటప్‌లు కూడా ఉన్నాయనేది ఇప్పుడు లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్. దీనికి సంబంధించి మన పూర్తి డీటెయిల్స్ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు అందిస్తారు. హలో సార్. హలో గోవింద్. ఏంటి 'వారణాసి' సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబుకి సంబంధించి గెటప్స్ ఆయన ఒక 5 గెటప్స్‌లో కనిపించబోతున్నారు అనేది. ఆల్రెడీ 'రుద్రకి' సంబంధించి అండ్ 'శ్రీరాముడు' గెటప్ కూడా ఉందనేది మనకొక కన్ఫర్మేషన్ ఉంది. బట్ మిగతా ఎలాంటి గెటప్స్‌లో కనిపించబోతున్నారు? ఇది నిజమా? ఈ వార్తలో నిజమెంత? ఇప్పుడు దానికి ఒక గ్లోబ్ ట్రాటర్ ఇతివృత్తం అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు. హ్మ్. అంటే లోకాన్ని చుట్టేటువంటి ఒక వీరుడు అనుకోవచ్చు. హ్మ్. అక్కడ చూస్తే 'రుద్ర' అని చెప్పేసి ఏదైతే మనకి ఆ ఫస్ట్ గ్లిమ్స్. లుక్‌ని రివీల్ చేశారో, హ్మ్. అది చూస్తే ఇతను ఎలా లోకాన్ని చూడతాడు ఇలాంటి పాత్ర హ్మ్. అనేటువంటి ఒక అభిప్రాయం. ఒక మామూలుగా ఒక సాధారణమైనటువంటి గెటప్‌లో ఉన్నాడు. సో, చాలామంది ఏమంటున్నారంటే గ్లోబ్ ట్రాటింగ్ ఇతివృత్తం అంటే ఇతను ఏదైనా హ్మ్. ఒక స్పైలాగా చేస్తున్నాడా? ఒక గూఢచారి ఏమన్నానా? అనేటువంటి సందేహాలు, ఊహాగానాలు చాలామంది చేశారు. హ్మ్. కానీ ఆ రుద్ర క్యారెక్టర్ చూసినప్పుడు అసలు దాని సంబంధం లేకుండా ఉంది. ఒక మామూలు చూస్తే ఒక గ్రామీణ యువకుడిలాగా కనిపిస్తున్నాడు హ్మ్. చూడటానికి. అందులోనూ ఎద్దు మీద స్వారీ చేస్తూ కనిపించాడు. త్రిశూలం పట్టుకున్నాడు. హ్మ్. సో, ఇదంతా కూడా ఒక ఊరిలో జరిగేటువంటి కథలాగా అనిపిస్తుంది. మరి ఇంత వారణాసి అంటున్నారు, మళ్ళీ వేరే దేశాల్లో అంటున్నారు, హ్మ్. అడవులంటున్నారు, అమెజాన్ అడవులంటున్నారు, సౌత్ ఆఫ్రికా అడవులంటున్నారు. ఏంది అసలిది? అనేది ఎవరికీ హ్మ్. చాలామంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ కథది ఏంటి? ఎలాంటి కథ ఏంటి? అని చెప్పి. సో, శ్రీరాముడు గెటప్ ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చాలా బలంగా హ్మ్. మనకి వినిపిస్తున్నటువంటి అంటే వినిపిస్తున్నంటే తనే జెప్పాడు. హ్మ్. ఒక శ్రీరాముడికి సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్‌లో శ్రీరాముడు కనిపిస్తాడు. దానికి సంబంధించి ఫోటో షూటు హ్మ్. చేసి నేనే ఆ అందానికి ఫ్లాట్ అయిపోయి ఒక ఫోటో కూడా నా దగ్గర పెట్టుకున్నాను. నా దాంట్లో మొబైల్‌లో పెట్టుకున్నాను అని చెప్పి రాజమౌళి స్వయంగా చెప్పినటువంటి మాటలు. సో, ఈ 2 గెటప్‌లకు సంబంధించి క్లారిటీ ఉంది. 'రుద్ర' అనేది సినిమా మొత్తం తను కనిపించేటువంటి తీరు. హ్మ్. మరి ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఒక విరివిగా ప్రచారంలోకి వస్తూ ఉందో, ఆ 2 కాకుండా ఇంకో 3 గెటప్పుల్లో కూడా మహేష్ బాబు కనిపిస్తాడంట అని చెప్పేసి. సినిమాలో కీలకమైనటువంటి సందర్భాల్లో ఆ హ్మ్. గెటప్‌లొస్తాయి అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం. హ్మ్. శివుడి గెటప్‌లో గూడా కనిపిస్తాడంట అని చెప్పేసి. హ్మ్. ఏదైతే బిజినెస్ మ్యాన్ ఈ మధ్య మూడోసారి రిలీజ్ జరిగిందో, హ్మ్. అందులో సినిమా స్టార్ట్ చేయడానికి ముందు వేసినటువంటి ఒక రీల్‌లో హ్మ్. అంటే ఒక గ్లింప్స్‌లో ఆయన కెరియర్‌కి సంబంధించినటువంటి గ్లింప్స్‌లో వారణాసిని గూడా చూపిస్తూ, అందులో శివుడి గెటప్‌లో ఉన్నట్టుగా కూడా హ్మ్. ఏఐతో సృష్టించి పెట్టారు. అంటే వాళ్ళకి ఏమన్నా దానికి సంబంధించినటువంటి సమాచారం ఉందా? ఈయన శివుడి గెటప్‌లో గూడా కనిపిస్తాడా అని చెప్పేసి అప్పుడు హ్మ్. చాలామంది మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నారు. ఒకవేళ ఈ 3 గెటప్పుల్లో శివుడి గెటప్ కూడా ఉంటుంది హ్మ్. అనేది ఇప్పుడు బలంగా వస్తున్నటువంటి మాట. వినిపిస్తున్నటువంటి మాట. హ్మ్. ఇంకా మిగతా 2 ఏంటి? అవి అవి కూడా దేవుడి గెటప్పులా? హ్మ్. లేదా మైథాలజీలో మన పురాణాల్లో ఉన్నటువంటి పురాణ పురుషుల్లో వేరే ఇంకెవరైనా గెటప్పులా? ఇప్పుడు రాముడు పురాణ పురుషుడు. హ్మ్. రామాయణ కథానాయకుడు. అది అయితే కన్ఫర్మ్. ఏది ఆ గెటప్‌తో రాముడుగా. సో, మరి ఆయన అంత ఇదిగా రాముడి గురించి చెప్పినప్పుడు ఆయన ఎంత అందంగా కనిపిస్తాడు? ఏఐతో ఊహించి చేసిన వాటిలో నాకైతే అంతగా అనిపించలా. హ్మ్. బట్ ఈయన చెప్పిన దాంట్లో అయితే చాలా రాజమౌళి. అందంగా ఉన్నాడు. ఆయన తీర్చిదిద్దుకున్నటువంటి ఆ వేషం ఏదైతే ఉందో, హ్మ్. అది చాలా అందంగా ఉన్నాడు అని ఆయన ఏదైతే చెప్పాడో, అది ఎలా ఉంది ఏంటి? ఒక క్యూరియాసిటీ అయితే అక్కడ మొదలయ్యింది. హ్మ్. మహేష్ బాబు ఎంతటి అందగాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. హ్మ్. సో, ఆయన ఇప్పటిదాకా అలాంటి పురాణ పురుషుల గెటప్పుల్లో కానీ, వేషాల్లో గానీ కనిపించలేదు. హ్మ్. సో, మరి ఫస్ట్ టైము ఆయన్ని అలా చూపించబోతున్నాడు రాజమౌళి. మరిప్పుడు అంటే నేననుకోవడం ఏందంటే, లోకాన్ని చుడతాడు గాబట్టి, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి హ్మ్. ఒక చోట రాముడిగా, ఇంకొక చోట శివుడిగా, హ్మ్. అలాగే ఇంకొక 2 చోట్ల ఇంకొక 2 గెటప్పుల్లో హ్మ్. అలా అక్కడ ఉండే వాళ్ళకి
దర్శనమిస్తాడేమో హ్మ్. ఆ సన్నివేశాల సందర్భంగా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. హ్మ్. మరి 'పృథ్వీరాజ్ సుకుమారన్' అతను 'కుంభ' అనేటువంటి ఒక క్యారెక్టర్ పాత్రలో చేస్తాడు. కనిపిస్తున్నారు. హ్మ్. కుంభకర్ణుడి స్ఫూర్తితోటి సోషలైజ్ చేసినటువంటి హ్మ్. కుంభకర్ణుడి పాత్రని సోషలైజ్ చేసి 'కుంభ' అనేటువంటి ఆ పాత్ర పాత్రని ద్వారా. ఆయన సృష్టించాడు అని మనకు హ్మ్. అర్థమవుతుంది. విజేంద్ర ప్రసాద్ గారి ఊహల్లోంచి ఇమాజినేషన్. ఆ! వచ్చినటువంటి. విజేంద్ర ప్రసాద్ గారికి పురాణాల మీద విపరీతమైనటువంటి పట్టు ఉంది. హ్మ్. అలాగే చరిత్రను కూడా చాలా బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఇంకా చేస్తూనే ఉంటాడు ఆయన. హ్మ్. నిరంతర పథికుడులాగా నిరంతర పరిశోధకుడాయన. హ్మ్. సో, ఆయన పురాణాలలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాల్ని, చాలామంది పట్టించుకోనటువంటి విషయాలను ఆయన బయటికి తీసి, హ్మ్. తన సినిమా కథల్లో వాటిని పెట్టి కథలు తయారు చేస్తూ ఉంటారాయన. సో, అదే కోవలో ఇప్పుడు ఈ 'గ్లోబ్ ట్రాటర్' 'వారణాసి' సినిమా. హ్మ్. సో, తెలుగులో మాత్రం 'రాజమౌళి వారణాసి' అని 'వారణాసి'. ఉంటదని హ్మ్. చెప్పేసి చెప్తున్నారు. మిగతా భాషల్లో మాత్రం 'వారణాసి' 'వారణాసి'. ఉంటుందని మనకు తెలుస్తూ ఉంది. సో, మరి ఆయన ఇందులో ఎలాంటి పౌరాణిక అంశాలను ఇన్కార్పొరేట్ చేశాడు ఈ కథకి హ్మ్. అనేది మాత్రం చాలా క్యూరియాసిటీ ఉంది అందరిలో కూడా. సో, దాన్ని అంటే దాన్ని రాయటం ఒక ఎత్తు, కథగా రాయటం ఒక ఎత్తు. రాజమౌళి ఇమాజినేషన్ ఇంకొక ఎత్తు అనుకోవాలి. హ్మ్. మనం ఒకలాగా ఆలోచిస్తున్న విషయాన్ని ఈవెన్ ఒకే సన్నివేశాన్ని ఆయన ఇంకొకలాగా ఇమాజిన్ చేస్తాడు. అది ఆ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది అంటానికి 'ట్రిపుల్ ఆర్' ఒక చక్కటి హ్మ్. ఉదాహరణ. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం హ్మ్. ఎప్పుడూ కలవల జీవితకాలంలో. కానీ వాళ్ళిద్దరూ కూడా కలిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఊహని ఎ విజయేంద్ర ప్రసాద్ గారు కథ రూపంలో రాస్తే 'ట్రిపుల్ ఆర్' హ్మ్. అని, ఈయన దాన్ని సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చినటువంటి విధానం. అంటే తండ్రి ఇమాజినేషన్‌ని మించి అసలు ఎవరైతే హ్మ్. సృష్టిస్తారో దాన్ని మించి ఇంకా హ్మ్. క్యాన్వాస్‌లో దాన్ని ఊహించడం అనేది, ఇమాజిన్ చేయటం అనేది రాజమౌళిలోని ఒక గొప్ప లక్షణం. ఆయనకి హ్మ్. ఎలా అబ్బిందో మరది. సో, అదే ఒక అలా ఊహించడం, ఎవరూ ఊహించని విధంగా హ్మ్. దాన్ని తీయటం, ఆయనకొక అలవాటుగా మారిపోయింది. సో, అదే ఇప్పుడు 'వారణాసికి' సంబంధించి కూడా అలాగే జరుగుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. హ్మ్. మరి 3 నాకైతే ఈ 3 అయితే మూడోది గూడా ఇదే ఉంటుంది హ్మ్. శివుడుగా. శివుడి గెటప్ సో, ఉండొచ్చు అని. మిగతా 2 హ్మ్. గెటప్‌లేవనేది ఇప్పటికీ అంటే ఊహాతీతంగానే ఉంది. హ్మ్. మరి 'ప్రియాంక చోప్రా' నిజంగా ఇప్పుడు అదైతే కుంభకర్ణుడు హ్మ్. విలను. మరి 'ప్రియాంక చోప్రా' గూడా మరి సీత పాత్ర అనే స్ఫూర్తితోటి ఆమెను రూపొందించాడా? హ్మ్. ఎందుకంటే ఆమె మరి యాక్షన్ గూడా చేస్తా ఉంది. హ్మ్. సీత మనకి యాక్షన్ చేసినట్టుగా అంటే ఒక యుద్ధ వనితగా మనకి కనిపించదు హ్మ్. రామాయణంలో మనకి. అవును. మరి ఆమె ఇక్కడ చూస్తే ఒక యాక్షన్ మోడ్‌లో కనిపించింది. ఆమె ఫస్ట్ లుక్‌లో. హ్మ్. మరి ఆమెది ఏ పాత్రని, ఏ పురాణ పాత్రని స్ఫూర్తిగా తీసుకొని మలిచారు? సత్యభామ క్యారెక్టర్‌ని స్ఫూర్తిగా తీసుకొని మలిచారు. ఎందుకంటే శివకేశవులిద్దరూ గూడా ఒకటే అంటాం. హ్మ్. అట్లాగే రాముడు కృష్ణుడైనా ఆయనే విష్ణువే గాబట్టి, హ్మ్. సో, ఇక్కడ సత్యభామని తీసుకొచ్చి ఆమె స్ఫూర్తితోటి ఆ ఈ కథ క్యారెక్టర్ అల్లారా, ఆ చేసుండొచ్చని. పాత్రను హ్మ్. అల్లారా? ఇలాంటి ఈక్వేషన్స్ దాని ఉండయి ఇలాంటియి. హ్మ్. సో, మరి ఏం చేస్తాడు? ఏంటి? మహేష్ బాబుని ఎలా చూపిస్తాడు? అసలు మహేష్ బాబు ఈ సినిమా కోసం జీవితంలో ఎప్పుడూ కూడా ఇంత కష్టపడలేదని చెప్పుకుంటున్నాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. హ్మ్. సో, ఆయన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా ఈ సినిమాలో హ్మ్. చాలా ఆశ్చర్యం కలుపుతదని చెప్తున్నారు. అంటే హ్మ్. శ్రీరాముడు లుక్‌గా శ్రీరాముడు లుక్‌లో కనిపించడం కోసం ఆయన కొంచెం హ్మ్. సన్నబడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. హ్మ్. మరి ఒక సినిమా కోసం ఆయన 5 గెటప్‌లేస్తున్నప్పుడు, 5 గెటప్పుల్లో కనిపించడానికి దానికి తగ్గట్టు ట్రాన్స్‌ఫర్మేషన్ గూడా ఆయన ఉంటుంది. హ్మ్. అందు గురించి చాలా శారీరకంగా ఎప్పుడూ ఈ పడనంత సినిమాకి శ్రమని పడినంత శ్రమ. హ్మ్. ఈ సినిమాకి ఆయన పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. హ్మ్. మరి చివరికి మహేష్ బాబుని ఆయన ఏం చేస్తాడు? ఏంటి? అని ఆయన ఫ్యాన్స్ గూడా హ్మ్. ఒక రకమైన కంగారుతో గూడా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. హ్మ్. ఏం చేస్తాడు మా హీరోని? చివరికి అల్టిమేట్ రిజల్ట్ ఎలా ఉంటది? హ్మ్. ఇయన్నీ ఒక ఎత్తు. బట్ ఫైనల్ సినిమా రిజల్ట్ రిజల్ట్ ఎలా అనేది ఉంటుంది అవును. అనేది అది కదా మనకు కావాల్సింది. హ్మ్. ఇంత కష్టపడి చేస్తున్న సినిమాకి దాని తగ్గ ఫలితం గూడా దక్కితే హ్మ్. ఆ ఆనందం వేరే లెవెల్‌లో ఉంటది. మరి ఈ సినిమా కోసం ఆయన 3 ఏళ్ళు వెచ్చించేస్తున్నాడు. హ్మ్. ఏ సినిమాకి ఆయన 3 సంవత్సరాలు కేటాయించలేదు. ఈ అవును. సినిమాకి కేటాయిస్తున్నాడు. మరి చూడాలి. ఆ 5 గెటప్పులు అంటే 2 గెటప్పులు మనకు తెలిసినయి. మిగతా 3 గెటప్పులు ఏంటి? హ్మ్. సో, రాబోయే రోజుల్లో ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ దొరికితే, హింట్స్ క్లూస్ వస్తాయేమో దొరికితే చూడాలి. హ్మ్. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఆల్రైట్.
సో చూసారు గదండీ! 'వారణాసి' సినిమాకి సంబంధించి ఇందులో మహేష్ బాబు గెటప్స్ ఎన్నుంటాయనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్‌గానే ఉంది. మనకి కన్ఫర్మ్‌గా తెలిసింది మాత్రం 2 గెటప్‌లు మాత్రమే. సో మిగతా 3 గెటప్‌ల గురించి తెలియాలి అంటే సో 'వారణాసితో' జర్నీ చేయాల్సిందే. సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థాంక్ యూ సో మచ్.